రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్ను తీవ్రంగా ఖండించారు. వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే విరూపాక్షి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి శైలజనాథ్, మాజీ ఎమ్మెల్యేలు పరామర్శించారు. పోలీసులు ఎమ్మెల్యేనా తీవ్రవాదినా అన్నట్లుగా వివరిస్తూ ఉన్నారు. అయితే ఎమ్మెల్యేలకి రక్షణ లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని వైసీపీ నేతలు ప్రశ్నించారు. వైసీపీ నాయకులపై పెట్టిన అక్రమ కేసులకు భవిష్యత్తులో సమాధానం చెబుతామని హెచ్చరించారు. చేయడం అనేది ఒక ఎమ్మెల్యేను అంటే మామూలుగా ఏ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే కూడా ఆ ఎమ్మెల్యేకి ఇవ్వాల్సిన ఖచ్చితంగా కనీస మర్యాద ఇవ్వాల్సిన బాధ్యత పోలీస్ మీద ఉంది, అందరి మీద ఉంది. కానీ అటువంటిది కాకుండా ఇంటికి ఏదో దొంగల మాదిరి ఏదో టెర్రరిస్ట్ పట్టుకపోయినట్టు ఇంటి మీదకి వచ్చేసి మొత్తం తలుపులు పగలగొట్టి తీసుకుపోవడం అనేది తెలుగుదేశం అంటే ఈ పోలీసుల వ్యవస్థ ఏ విధంగా తయారైందని కూడా చెప్పాల్సిన అవసరం లేదు. అంటే పోలీసులు వాళ్ళ డ్యూటీ చేయడం లేదు, కానీ తెలుగుదేశం నాయకులు చెప్పే ఆర్డర్స్ మాత్రం ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి మనం ఈరోజు. రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఏం లేదు, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు కేసు పెడితే వాళ్ళ కేసు తీసుకోరు, కానీ ఎవరైతే దౌర్జన్యం చేసినారో వాళ్ళకినే కేసు పెడితే ఇమ్మీడియట్ గా తీసుకునే పరిస్థితి రోజు పోలీస్ వ్యవస్థను మనం చూడగలం. అంటే ఇది ఇటువంటి అంతా కూడా ఒక ప్లాన్డ్ గా, ఒక ప్రీ ప్లాన్డ్, మరి అలాగే ఒక ఫ్యాబ్రికేటెడ్ చేసి కుట్రని ముందుకు తీసుకొని పోవడం జరిగింది. కావాలని రాత్రి ఒక కార్యకర్తను, గిరి అనే కార్యకర్తను, ఒక 15 మంది టీడీపీ కార్యకర్తలు ఆ అబ్బాయి ఇంటికి వెళ్లి అతన్ని కొట్టడం జరిగింది. అతన్ని కొడుతున్నప్పుడు భయం వేసి ఎమ్మెల్యే గారికి కాల్ చేసి, అన్నా నన్ను వీళ్ళు చంపడానికి వచ్చారు, మీరు రండి, నన్ను రక్షించండి అని కార్యకర్త ఎమ్మెల్యే గారికి కాల్ చేస్తే ఎమ్మెల్యే గారు ఆయన హడావుడిగా అలాగే బయలుదేరి వెళ్ళడం జరిగింది. మరి ఆయనకి నచ్చ చెప్పి అలాగే ఎవరైతే అటాక్ చేశారో వాళ్ళకి కూడా సర్ది చెప్దామని అక్కడికి వెళ్ళడం జరిగింది. మరి ఈ సమయంలో ఎవరో కావాలని అద్దాలు పగలగొట్టడం, ఆ అద్దాలు పగలగొట్టినవి ఆ సీసీటీవీ రికార్డ్స్ కూడా ఏవి లేకుండా వాళ్ళు ఒక ఫ్యాబ్రికేట్ చేసే దానికోసం ఇవన్నీ కూడా ముందే ప్లాన్డ్ గా ఉన్నారు. మరి ఎమ్మెల్యే తమ్ముడు గారు కూడా వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే తమ్ముడు గారు మరి ఆయన చెయ్యి విరగొట్టిన దానికి ఎమ్మెల్యే గారు అందరూ కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్తే పోలీస్ కేసు రికార్డ్ చేయడానికి పోలీస్ స్టేషన్ లో ఎవరు లేరు. చాలా సేపు కూర్చొని ఉన్నారు ఎమ్మెల్యే గారు. మరి కూర్చున్న తర్వాత అక్కడ వచ్చిన పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే పోలీస్ అధికారులు ఉన్నారో వాళ్ళు